గోపిరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. గుట్కా, రేషన్ మాఫియాను ప్రోత్సహించారని ఆరోపించారు. దమ్ము ధైర్యం లేదు కాబట్టే చర్చకు రాకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాను ఎప్పుడైనా చర్చకు సిద్దమేనని, కావాలంటే ఆయన ఇంటికి వెళ్తానంటున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి రామారావు ఫేస్ టు ఫేస్. అభివృద్ధిపై ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిల మధ్య సవాళ్లు జరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండ దగ్గర చర్చకు సిద్దమని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. దాదాపుగా 2 నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అరవింద్ బాబు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంది అభివృద్ధికి సంబంధించి ఇంత సిట్యుయేషన్ ఎందుకు వచ్చింది? అంటే ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందని మీరు అంటారు? మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమిలో అభివృద్ధి శరవేగంతో ముందుకెళ్తుంది. ఏదైనా గడిచిన 5 ఏళ్లలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు తెలుసుకొని మరి ఉమ్మడి కూటమి గెలిపించడం, 20 ఏళ్ల తర్వాత మరి అరవింద్ బాబును గెలిపించడం జరిగింది. ఇదంతా కూడా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి యొక్క మరి అవినీతిపరుడు, దుర్మార్గపు ఆలోచనతో 5 ఏళ్లు కూడా పరిపాలన చేయడం జరిగింది. గంజాయి మాఫియా, గుట్కా మాఫియా, మరి గోపిరెడ్డి పేరే కబ్జా గోపిరెడ్డి. ఈ విధంగా ఎన్నో స్థలాలు కబ్జా చేశాడు, ఎన్నో అవినీతి పనులు చేసి అక్రమంగా మరి తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సవాలు విసిరారు రమ్మని, నేను అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. పోలీసులతో నన్ను అడ్డుకున్నారు అని గోపిరెడ్డి చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, సో మీరు ఎలాగో చర్చకు వస్తా ఉంటున్నారు, ఆయన్ని కూడా తీసుకొచ్చి ఎలాగ చేయొచ్చు కదా. ఇవాళ నేను ఒకటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరించేది, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కోటప్పకొండ దగ్గర వస్తానని చెప్పేవరా. నేనైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఎప్పుడు చేయలేదు. పోలీసులు అడ్డుకున్నా నువ్వు బయటికి రావాలి, కోటప్పకొండ దగ్గర రావాలి. నేనైతే సిద్ధంగా ఉన్నాను. నేను ఇప్పుడే కోటప్పకొండ బయలుదేరుతున్నాను. నీకు నిజంగా దమ్ము ధైర్యం అంటే బయటికి రా. నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టే అరవింద్ బాబు నీ మీద గెలిచాడు. గుర్తుపెట్టుకో, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, మాఫియా పనులు వీటన్నిటి వల్ల ఓడిపోవడం జరిగింది. ఇవాళ కూడా ఉమ్మడి కూటమి తరపున అభివృద్ధిని ఓర్చుకోలేక నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు కూడా చౌకబారి ఆలోచనలు, చౌకబారి వ్యాఖ్యలు చేస్తూ ఉంటావు. కానీ అరవింద్ బాబు అట్లా కాదు. అన్ని పార్టీ నాయకుల్ని, కార్యకర్తని కలుపుకొని వెళ్ళి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కానీ, ఇవాళ ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా కానీ అన్ని పార్టీ నాయకులు నాకు అండగా ఉన్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నువ్వు ఒంటరి వాడివి. నీ పార్టీ నాయకులు, నీ కార్యకర్తలు నేను నమ్మటలేదు. రేపు మొన్న ఎలక్షన్స్లో కూడా నీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరు, నీ అధికారులు ఎవరు కూడా నీ ఎమ్మటి రాలేదు. 5 ఏళ్ళు కూడా నువ్వు అధికారులను అడ్డం పెట్టుకుని నువ్వు పరిపాలన చేశావు. నువ్వు అటువంటి వ్యక్తే కాబట్టి ఇవాళ పోలీసులు నిన్ను ఆపినా కానీ, హౌస్ అరెస్ట్ చేసినా కానీ నీకు దమ్ము ధైర్యం అంటే బయటికి రా. నేనైతే బయటకు వస్తున్నాను. అభివృద్ధి మీద నువ్వే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అభివృద్ధి మేము ఏ విధంగా చేసేవి ఇవన్నీ కూడా మేము చర్చకి తేవడం జరిగింది. అన్ని మరి గణాంకాలతో సహా కూడా నీకు ఎవిడెన్స్లు ఇవ్వడం జరిగింది. అందుకని నిజంగా హౌస్ అరెస్ట్ చేసి నువ్వు బయటికి రాలేనని చెప్తే మాత్రం నీ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఎవరన్నా పంపించు. మా పార్టీ తరఫున కూడా సీనియర్ నాయకులు వస్తారు. దీని మీద చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ చర్చనైతే ఇప్పటితో ఆపట్టలేదు. నిజంగా ఇవాళ కాకపోతే ఇంకో రోజైనా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరిస్తా ఉన్నాను. పోలీసులు అడ్డుకున్నారని చెప్పి నీ వంకతో నువ్వు బయటకు రావడం మానేయద్దు. కావాలంటే నేనే వస్తాను ఒక 5 నిమిషాలు నీ పార్టీ ఆఫీస్ ముందుకి. నీకు దమ్ము ధైర్యం అంటే బయటికి రా. పైనుంచి కిందకి దిగు, పరదాల పక్క నుంచి బయటికి రావడం రా, బయటికి రా. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా తానైతే మాత్రం చర్చలకు వెళ్తాను. అనుకున్న టయానికి, చెప్పిన టైం ఏదైతే ఉందో ఆ టైం 12 గంటలకల్లా కోటప్పకొండకి వెళ్తాను. పోలీసులు అడ్డుకున్నారు, పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారన్న సాకుతో రాకుండా ఉండడానికి ప్రయత్నించొద్దు. ఖచ్చితంగా తానైతే వస్తాను. అవసరమైతే ఆఫీస్ దగ్గరికే వస్తాను, మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు.